కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది అంటున్నారు తెలంగాణలో ఉన్న జనాలు. ప్రతిసారి వాళ్ళు చేస్తామని అధికారంలోకి వచ్చిన హామీలను జనాలు అడుగుతారేమో అనే అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొని వచ్చి డైవర్షన్ చేస్తున్నారు ఇష్యూస్ అన్నింటినీ. గతంలో ఫోన్ ట్యాపింగ్ అయినా, కాళేశ్వరం ఇష్యూ అయినా, ఇప్పుడు ఎస్ఎల్బీసీ కూలి 8 మంది చావు బతుకుల మధ్య ఉంటే దాని మీద చర్చ అంతా జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన చిట్చాటే దీనికి నిదర్శనమని అనుకుంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి చాలా పెద్ద ప్రమాదం జరిగితే అసలు రాష్ట్రంలో ఏమీ జరగనట్టు, ఒక ప్రాజెక్టులో అసలు ప్రమాదమే జరగనట్టు, తెలంగాణ అంతా మామూలుగానే ఉంది అన్నట్టు ఢిల్లీలో పోయి వేరొక ఇష్యూని తెర మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టేలాగా, దాని మీద దేని మీద కూడా చర్చ జరగకుండా వేరే ఇష్యూస్ మీద చర్చ జరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేసిన చిట్చాట్ ఇదంతా కూడా చూస్తున్నటువంటి వాళ్లకు చాలా సక్సెస్ఫుల్ గా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇస్తాము అని చెప్పినటువంటి హామీలను అమలు చేయకుండా వాటి గురించి చర్చ వచ్చిన ప్రతిసారి కూడా వేరొక ఇష్యూ వైపు చర్చను డైవర్ట్ చేస్తున్నారు అనేదైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.